మెగాస్టార్ చిరంజీవి హీరోగా హిట్ మేషన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతి సందడి మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోళశంకర్ తో నిరాశపరిచిన చిరంజీవి ఈసారి ఫుల్ ఎంటర్టైనర్ తో తిరిగి రావాలని చేసిన ప్రయత్నమే ఈ సినిమా. విడుదలకు ముందు అభిమానుల్లో అనేక అనుమానాలు ఉన్నప్పటికీ సినిమా మొదలైన కొద్ది నిమిషాల్లోనే అవన్నీ తగ్గిపోయేలా అనిల్ రావిపూడి చిరు వింటేజ్ స్టైల్లో ప్రెజెంట్ చేశాడు. ఈ సినిమాలో వరప్రసాద్ అనే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో చిరంజీవి కనిపిస్తున్నారు. హోంమంత్రిని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడిన తరువాత తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలను పరిష్కరించుకోవాలనే ప్రయత్నంలోకి దిగుతాడు. తన నుంచి విడిపోయిన భార్య శశిరేఖ పిల్లలతో మళ్లీ కలవాలనే భావోద్వేగమే కథకు ప్రధాన ఆధారం. మాజీ భార్యను తిరిగి కలవాలనుకునే కథలు గతంలో చాలానే వచ్చినా ఇక్కడ కథ కంటే చిరంజీవి పాత్ర ప్రెజెంటేషన్ కే దర్శకుడు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కథలో పెద్ద మలుపు లేకపోయినా, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు పెద్దగా లేకపోయినా సినిమా మొత్తం టైం పాస్ ఎంటర్టైనర్ గా సాగుతోంది. ముఖ్యంగా చిరంజీవి కామెడీ టైమింగ్ ను అనిల్ రావిపూడి బాగా వాడుకున్నాడు. చంటబ్బాయి, శంకర్ దాదా ఎంబీబీఎస్, అన్నయ్య, జై చిరంజీవ వంటి చిరు పాత హిట్ సినిమాలను గుర్తు చేసే డైలాగులు, హావభావాలు అభిమానులకు నోస్టాల్జియా ఫీల్ కలిగిస్తాయి. చిరంజీవి డాన్స్లు, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ వయసులోనూ అదే స్థాయిలో ఉండడం ప్రేక్షకులను ఆకట్టుకుంటాను. అయితే కథ బలహీనత మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. విలన్ పాత్రకు సరైన బలం లేకపోవడం, స్టోరీ చాలా చిన్న పరిధిలోనే సాగడం కొంత నిరాశ కలిగిస్తోంది. ప్రథమార్థం వేగంగా సాగిన ద్వితీయార్థంలో అదే టెంపో కొనసాగదు. కొన్ని సన్నివేశాలు రిపీటివ్ గా అనిపిస్తాయి. వెంకటేష్ గెస్ట్ అపియరెన్స్ తో సినిమా కొత్త ఊపందుకుంటోంది. చిరు వెంకీ సన్నివేశాలు హై రేంజ్ లో లేకపోయినా సినిమా డల్ గా మారుతున్న సమయంలో మంచి ఎనర్జీ ఇస్తాయి. క్లైమాక్స్ మాత్రం సాధారణంగానే ముగుస్తోంది. నయనతార శశిరేఖ పాత్రలో చాలా సహజంగా నటించింది. ఈ సినిమాకు ఆమె పర్ఫెక్ట్ చాయిస్ అనిపిస్తోంది. సొంతంగా డబ్బింగ్ చెప్పడం మరో ప్లస్. తండ్రి పాత్రలో సచిన్ కేట్కర్, చిరంజీవి తల్లి పాత్రలో జరీనా వాహబ్ తమ పరిధిలో మెప్పించారు. విలన్ గా సుదేవ్ నాయర్ పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా తన పాత్రను నెరవేర్చాడు. సహాయ పాత్రలో కేదారిన్ త్రేసా, హర్షవర్ధన్, అభినవ్ గోమతం ఓకే అనిపిస్తారు. భీమ్ సిసిరోలియోలో అందించిన పాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శశిరేఖ పాట హైలైట్ గా నిలుస్తోంది. పాటల టైమింగ్, చిత్రీకరణ బాగా కుదిరాయి. నేపథ్య సంగీతం మాత్రం సోసోగా అనిపిస్తోంది. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం సినిమాకు రిచ్ లుక్ ఇచ్చింది. ప్రొడక్షన్ విలువల్లో ఎక్కడా రాజీ పడలేదు. మొత్తానికి మనశంకర్ వరప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవిని వింటేజ్ స్టైల్లో చూడాలనుకునే అభిమానులకు మంచి ట్రీట్. భారీ అంచనాలు పెట్టుకోకుండా ఫ్యామిలీతో కలిసి 2.5 గంటలు సరదాగా గడపాలనుకునే వారికి ఇది సేఫ్ ఎంటర్టైనర్ కదా. కామెడీ విషయంలో ఇంకొంచెం కసరత్తు చేసి ఉంటే ఇది స్పెషల్ మూవీగా మారేదేమో కానీ టైం పాస్ వినోదం అందించడంలో మాత్రం సినిమా సక్సెస్ అయింది.